జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. దాంతో నిర్మాణ పనులు ఆగిపోయి 2017లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టు 2014 నుంచి 2017 వరకు నిర్మాణం ఆగిపోవడంతో నిర్మాణం ఆలస్యమయ్యి 2020 సంవత్సరానికి కానీ మెట్రో పనులు పూర్తి కాలేదు. అక్కడి కూడా గౌలిగూడ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు ఫలక్నామా ప్యాలెస్ ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్లు నిర్మాణం చేయకుండానే వదిలేసే పరిస్థితి వచ్చింది. 15,000 కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ అంచనా వ్యయము 22,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దాంతో 3 సంవత్సరాలు ఆలస్యం కావడం, 7,000 కోట్ల రూపాయలు అంచనాలు పెరగడం, అప్పటికే పెట్టుబడి పెట్టి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న ఎల్ఎన్టీకి నష్టాలు లోను కావడం, 2020లో ప్రారంభమైన తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇంకొక రకంగా వాళ్లకు నష్టాలు రావడం, వాటన్నిటిని కోలుకొని ముందుకు వెళ్లే క్రమంలో 10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఒకనాడు ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే దేశంలోనే. ఇతర నగరాలలో చిన్న చిన్న మెట్రోలు మాత్రమే నడుస్తుండే. ఈ రోజు ఢిల్లీ మొదటి స్థానంలో అట్లనే ఉంది, హైదరాబాద్ నగరం 9వ స్థానానికి జారిపోయింది. ఇతర నగరాలు మనకంటే వేగంగా మెట్రో నిర్మించుకోవడము, మెట్రో రవాణా ప్రజలకు అందుబాటులో తీసుకురావడంతో మిగతా రాష్ట్రాలని మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయినాయి. అందుకే ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన వెంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, హైదరాబాద్ నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు, ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని 2వ ఫేజ్ ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ను, రైల్వే మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి మా ఒత్తిడి తట్టుకోలేక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ గారు మీరు ఎల్ఎన్టీని ఒప్పించి ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు 2వ ఫేజ్ కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈ రోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది, నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది, మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. మేము ఇందులో భాగస్వాములము కాము, మేము 2009లో చేసిన ఒప్పందం ప్రకారం
15,000 కోట్ల రూపాయలతోని 2017 లోపల నిర్మాణం పూర్తి చేసి ఉంటే మేము లాభాలలో ఉండే వాళ్ళము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలను పనులను స్తంభింప చేయడం వల్ల 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చి ఈ రోజు మాకు ప్రయాణికుల నుంచి సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు వసూలైతే 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ మెట్రో నిర్వహణకు జీతభత్యాలు నిర్వహణ కోసమే ఖర్చు అవుతున్నాయి. మాకు ఇంకొక 500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు నగదు, 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టించినాం. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములం కాము అని స్పష్టంగా చెప్పింది.